తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండ సురేఖ ఇష్యూ ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. మంత్రుల మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించిన విషయంలో పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. త్వరలోనే సమస్య సద్దుమణుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నా పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. చిలికి చిలికి గాలివానలా సమస్య మరింత జటిలమవుతోంది. మొన్న పొన్నం అడ్లూరి లక్ష్మణ్ వివాదం సద్దుమణగదనుకునే లోపే ఇప్పుడు కొండా సురేఖ పొంగులేటికి అస్సలు పడట్లేదనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య ప్రధానంగా మేడారం జాతర టెండర్ విషయంపై పంచాయతీ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీకి కూడా కొండా సురేఖ హాజరు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిప్యూటీ సీఎం భట్టిని కలిసి వివరణ ఇచ్చి వెళ్లిపోయారు. ఆమె మంత్రివర్గంలో కంటిన్యూ అవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు అధిష్టానం మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నేరుగా హైకమాండ్ నుంచి సురేఖకు సూచనలు అందినట్లు సమాచారం. దీంతో పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇకపోతే మినిస్టర్ కొండా సురేఖ కూడా తన ఓఎస్టీ సుమంత్ వ్యవహారాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు దేవాదాయ శాఖ ఫైల్స్ మొత్తం అధికారులు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ టూర్కి వచ్చినప్పుడు కొండా సురేఖ దూరంగా ఉండటంపై చర్చ స్టార్ట్ అయ్యింది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకే కుమ్ములాటలు మొదలయ్యాయని విపక్షాలు అధికార పక్షాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓఎస్టీ సుమంత్ వివాదంలో కొండా కుటుంబ సభ్యుల వ్యవహార శైలిపై అనేక విమర్శలు మొదలయ్యాయి. కొండా మురళి మాత్రం రేవంత్కు తమకు ఎలాంటి సమస్యలు లేవని, కావాలనే కొందరు తమను టార్గెట్గా చేసుకుని ఇలా వ్యవహరిస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన కామెంట్స్ మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీసీ కార్డు తెర మీదకు తేవడంతో పార్టీ నాయకత్వం ఆరా తీసింది. నేరుగా కొండా సురేఖతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో వివాదం చెలరేగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది అధిష్టానం. ఈ వివాదంపై ఎక్కడా కామెంట్స్ చేయొద్దని సూచనలు చేసినట్లు సమాచారం. కొండా సురేఖ మంత్రిగా ఉంటూ ఇలా వరుస వివాదాల్లో చిక్కుకోవడంపై హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.